వెలగపూడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూశాము. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో బాహుబలిని మించిన సినిమాను చంద్రబాబు చూపిస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. డిజైన్ల పేరుతో మరో సినిమాను చంద్రబాబు చూపించారని ఆరోపించారు. 3 ఏళ్లైనా ఇంతవరకు రాజధానిలో ఒక్క ఇటుక కూడా వెయ్యలేదని, కానీ డిజైన్ల పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. సినిమా డైరెక్టర్లో సినిమా చూపిస్తారు 2.5 అవర్లోనే మొత్తం పుట్టుక పెరుగుదల చివరి వరకు 2-4 గంటలు మొత్తం అయిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలకి సినిమాలు చూపిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రజలకి అందరికీ సినిమా చూపిస్తూనే ఉంది. చంద్రబలిలాగా, మంచి బాహుబలిలాగా, బాహుబలి కన్నా మించిన సినిమాలు చూపిస్తారు. ఎప్పుడు రోజు ఒక సినిమా, మొన్న ఒక సినిమా, నిన్న ఒక సినిమా, ఈరోజు ఒక సినిమా. మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొత్త రాజధాని సినిమా చూపిస్తాను రమ్మన్నాం అందరికీ. అందరిని ఇప్పుడు ఆహ్వానించి అసెంబ్లీ వాయిదా వేసి సినిమా పిలిచారు. నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రోజు అసెంబ్లీలో సినిమాలు అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాజధాని సినిమా ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి వేశారా అని అడుగుతున్నా. 3 సంవత్సరాలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి కూడా వేయలా. ఇటుకరాయి పక్కన పెడదాం, ఎక్కడ పర్మనెంట్ రాజధానో వాళ్ళకే తెలియదు. రాజధాని సినిమా అయితే రెడీ అయింది, ఇక థియేటర్ రెడీ కాల. థియేటర్ కోసం ఎదుగుతున్నారు, ఏ థియేటర్లో వేయాలని. ఎక్కడ రాజధాని కట్టబోతున్నారు, ఏ ఏరియాలో కట్టబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు దానికి గతి లేదు సమాచారం అంతకన్నా లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరు కాలేదు. రాజధానికి భూములిచ్చి రైతులు గొప్ప త్యాగం చేశారని చెప్పారు సీఎం బాబు. ఈ త్యాగానికి గుర్తుగానే ప్లాట్ల అభివృద్ధి చేసి ఇస్తున్నట్లు చెప్పారు ఆయన. రాజధానిలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్ హోటల్, ఎంటర్టైన్మెంట్ సంస్థలు వస్తున్నాయని వివరించారు ఆయన.